హాయ్ హలో వెల్కమ్ టు ఒక మాట. పాకిస్తాన్లో మన భారతీయ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మహావతార్ నరసింహ సినిమా అక్కడ విశేష ఆదరణ దక్కించుకుంది. అక్కడి ఆలయాల్లో ప్రత్యేక షోలు చేస్తూ నరసింహుడి విజయగాథను చాటుతున్నారు. మహావతార్ నరసింహ పెద్ద తారాగరం ప్రచార ఆర్భాటం లేకుండానే ప్రపంచవ్యాప్త ఆదరణ పొందిన చిత్రమిదే. ఇటీవల ఈ చిత్రాన్ని పాకిస్తాన్లోని కరాచీ స్వామినారాయణ దేవాలయంలో ప్రదర్శించడం విశేషం. ఈ ప్రదర్శనకు వందలాదిగా తరలివచ్చిన పాకిస్తానీ హిందువులు వెండితెరపై నరసింహస్వామి కథను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుడి స్వస్థలం నేటి పాకిస్తాన్లోని ముల్తాన్ అని, నరసింహావతారం అక్కడే జరిగిందని స్థానిక పండితులు చెబుతుండటం ఈ సందర్భంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన భారత యానిమేషన్ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. పలు దేశాల్లోనూ విజయవంతంగా ప్రదర్శించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల వసూలు సాధించి రికార్డు సృష్టించిన ఈ సినిమా 98వ ఆస్కార్ అవార్డుల బరిలోనూ పోటీకి నిలిచింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి రోజు నుంచే మౌత్ టాక్తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో నరసింహ పురాణం, విష్ణు పురాణంలోని పలు ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అటు థియేటర్లలోనే కాకుండా ఇటు ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లలో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. కాగా ప్రస్తుతం 98వ ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల ప్రాథమిక జాబితాలో మహావతార్ నరసింహ చోటు దక్కించుకుంది. జనవరి 22న ప్రకటించే తుది నామినేషన్లలో ఈ చిత్రం ఎంపికైతే ఆస్కార్కు నామినేట్ అయిన తొలి భారతీయ యానిమేషన్ చిత్రంగా మహావతార్ నరసింహ చరిత్ర సృష్టిస్తుంది. హోంబౌండ్ చిత్రం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరపున అధికారిక ఎంట్రీగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.